హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఇన్‌స్టాంట్ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి అందులో అర కేజీ టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు టమాటాలని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలుపుకోవాలి. టమాటాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టమాటాలని చల్లగా చేసుకోవాలి. టమాటాలు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో పెన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆవాల నూనె 6 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం మెంతులు, చిటికెడు ఇంగువ, గుప్పెడు వెల్లుల్లి రెవ్వలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులన్నీ ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసాక 2 టీ స్పూన్ల కారం, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత టమాటా పచ్చడిలా దగ్గరకు అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.